ఏంటి బావా, నాతో ఏం మాట్లాడాలి? చెప్తాను, కంగారు పడకు. దీని ఒక ఆర్డర్లో ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. అయితే చెప్పాల్సింది చాలా ఉందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వినడానికి రెడీగా ఉన్నాను. స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు వాచకం అనే పుస్తకం మన ఇంట్లో దొరికేది. దాంట్లో ఒక పేజీలో చెట్టెక్కిన ఒక వ్యక్తి తను కూర్చున్న కొమ్మని నరుక్కున్న బొమ్మ ఒకటి ఉంది. అది చూసి కొమ్మని నరుకుంటే వాడే కింద పడతాడు కదా అని తాతను అడిగాను. సమాధానం చెప్పను, నువ్వే ఆలోచించు అన్నాడు. ఆ విజువల్ అలాగే మైండ్లో ఉండిపోయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఏవని? ఎదుటివాణ్ణి నాశనం చేయాలనుకున్న వాణ్ణి చెడ్డవాడు అంటారు, వాడే నాశనం చేయాలనుకున్న వాణ్ణి మూర్ఖుడు అంటారు. ఇంకేం తెలుసుకున్నావు? జ్యోత్స్నా రెస్టారెంట్స్ నాశనం చేయాలనుకున్న వైరాగాడు చెడ్డవాడు. అదే పని జ్యోత్స్నా రెస్టారెంట్స్ పరువు కాపాడాల్సిన స్థానంలో ఉన్నవాళ్ళు చేస్తే నోరు జారినందుకే వైరాకి మీడియా ముందు బుద్ధి చెప్పారు. అయినా నీకు అనుమానం పోలేదు. మన ఫ్యామిలీలో ఎంతమంది ఉండగా వాడు నిన్నే ఎందుకు వేలెత్తి చూపించాలి? ఎవరినో ఒకరిని దోషిని చేస్తేనే కదా మనలో మనకి గొడవలవుతాయి. కాశీకి వైరా కంపెనీలో జీఎం పోస్ట్ రావడానికి కారణం ఎవరు? అది వాడి టాలెంట్. నువ్వు హెల్ప్ చేయలేదా? లేదు. వైరాతో ఫోన్లో మాట్లాడలేదా? లేదు. వైరాతో మా నాన్నని సీఈఓ పోస్టులోంచి దించాలని చెప్పలేదా? లేదు. ఫుడ్ కల్తీ చేయటంలో నువ్వు వైరాకి సాయం చేయలేదా? లేదు లేదు లేదు. కోర్టులో లాయర్లా ప్రశ్నల మీద ప్రశ్నలు కుక్క తిప్పుకోకుండా అడిగితే బోన్లో నిలబడిన ముద్దాయిలాగా నేను బెదిరిపోతాననుకోకు బాబా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అంట. ఎందుకో తెలుసా? రాజు కోల్పోవడానికి చాలా ఉంటుంది, కానీ మొండివాడు కోల్పోవడానికి ఏమీ ఉండదు. అందుకే వాడు బలవంతుడు అవుతాడు. నేను రాజుని కాదు, మొండివాణ్ణి కాదు. అంతకంటే తెలివైందని. ఊరికే మాట్లాడకు బాబా. నీకు దమ్ముంటే నేను తప్పు చేశానని ఒక్క సాక్షి చూపించు. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయకపోయింటే నేను మాట అడిగే వరకు కూడా రానిచ్చేవంట. నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను బాబా. మావయ్య అంటే స్టేషన్లో ఉన్నాడు, నువ్వు బయట ఉన్నావు కదా. నేను తప్పు చేశానని నువ్వు ప్రూవ్ చెయ్యి. విడిపించడానికే కదా వెళుతున్నావు. ఎందుకు కంగారు పడతావు? నువ్వు ఇలా 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 చిటికలేసినంత మాత్రాన మా చిన్న మర్దలు చాలా జెన్యూన్ పర్సన్ అని నేను అనుకోను. నువ్వు అనుకునే దాని మీద నాకు ఆబ్జెక్షన్ లేదు. అనుకో, కానీ అవేవి నిజం కాదని అర్థం చేసుకో. ఓకే మరదల, నీకు నాకు ఈ గొడవ ఎందుకని? మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయడం దగ్గర నుంచి ఈ రోజు ప్రెస్ మీట్లో వైరాన్ని అరెస్ట్ చేయడం వరకు జరిగిన ఉదంతంలో నీ హ్యాండ్ ఉందని నిరూపిస్తే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? కూర్చున్న కొమ్మని నరుకునేంత మూర్ఖురాల్ని కాదు బాబా నేను. జ్యోత్స్నా రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారికి నువ్వు కూతురు కొడుకు, నేను కొడుకు కూతుర్ని. ఆయన కొడుక్కి రాసిన యావదాస్తికి ఏకైక వారసురాల్ని. శివనారాయణ గారు నిర్మించుకున్న సామ్రాజ్యానికి అధినేత్రిని. దీని మీద నీకంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ్యత నాకే ఉంటాయి. అవును చిన్న మరదలా, ఇవన్నీ ఇంటి వారసురాలకి తప్పకుండా ఉండాలి. మరి నీకెందుకున్నాయి? చెప్పు చిన్న మరదలా. వాట్ యు మీన్? ఐ మీన్ వారసురాలుగా తమరు ఫీల్ అవ్వట్లేదు అని చెప్తున్నా. ఫీల్ అవ్వకపోయినా నేనే వారసురాల్ని. అయితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అధినేత్రి గారు. ఏం జరిగిందో నా కాశీ చెప్పాడు. కాశీకి వైరా యాంగిల్ పూర్తిగా తెలియదు. వైరా మాటలు నమ్మాలా వద్దా అనేది నీకే వదిలేస్తున్నాను. నేను కాశీ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ కాల్స్ అన్నీ బయటికి తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అసలే ఇంట్లో పరిస్థితులు బాలేవు. నీకేదైనా అయితే అత్త తట్టుకోలేదు. అత్త మొహం చూసే నేను ఇక్కడితో ఆగిపోతున్నాను. నువ్వు కూడా ఆగిపోతే మంచిది. ఆగకపోతే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. కదా? ఎవరిని ఎక్కడ పెడతానో అక్కడ పెడతాను అంటే అర్థమేంటి? నేను దాసు కూతునని చెప్పేస్తానని బెదిరిస్తున్నాడా? అంటే బావకి నేనెవరో తెలుసా? ఛ, నేను సగం అనుమానంతోనే బ్రతుకుతున్నాను. ఆ దాసుని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. నమ్మక ద్రోహం చేశావు కదే. నేనైతే తప్పించుకున్నానులే. నువ్వు తప్పించుకున్నావు, నేను ఇరుక్కుపోయాను. శ్రీధర్ గారు, అసలు నేరస్తులు దొరికారు కాబట్టి మీకు బెయిల్ ఇస్తున్నా. కేసు ఫైల్ అయింది కాబట్టి నిందితుల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సీఈఓ మీరే కాబట్టి అవసరమైతే మీరొచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. అలాగే సార్. మీరిక వెళ్ళొచ్చు. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని సెల్లో వేయండి. లాయర్ గారు ఇటువంటి
ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, జాగ్రత్త. కార్తీక్, ఒక్క నిమిషం. తండ్రి కొడుకు మీద ప్రేమ ఉంటుందిరా, కానీ అస్తమానం చూపించలేదు. దానికో సమయం సందర్భం రావాలి. అల్లుడు కూడా కొడుకులాంటి వాడే అనుకుంటున్నా. నీకు నేను తప్ప గైడ్ చేసేవాళ్ళు ఎవరున్నారు అనుకున్నాను. అలా అనుకున్నాను కాబట్టి నువ్వు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నేను డబ్బు కట్టి విడిపించాను. నిన్ను కొడుకులా అనుకున్నాను కాబట్టి నాతోనే పెట్టుకొని బిజినెస్ నేర్పించి నీతో సొంతంగా రెస్టారెంట్ పెట్టించాలనుకున్నాను. నేను నీ దగ్గర తీసుకున్న చనువు అధికారం అనుకున్నాను. నీ పట్ల నేను తీసుకున్న జాగ్రత్త నీ మీద చేస్తున్న పెత్తనం అనుకున్నాను. నా ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నావు కదా. ఇంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదురా. నా శత్రువు నువ్వు నమ్మావంటి నాకు శత్రువైనట్టే కదా. తప్పు నువ్వు చేసి నా కూతురు నేడిపిస్తున్నావు కదరా. దాన్ని ఎలా ఓదార్చాలో ఏంటో. నిన్ను మాత్రం జీవితంలో క్షమించాను. మావయ్య, నేనే తప్పు కార్తీక్, వెళ్దాం పద. ఈ ఎంప్లాయీస్ కూడా వైరా ఇచ్చిన డబ్బు కకుర్తిపడి ఫుడ్ని కల్తీ చేశారు. నిజానికి CEO శ్రీధర్ గారు నేర్చారు. యాండి ఏంటి? కాశీ అన్నా బావస్తున్నాడు. కాశీగాడు రాలేదేంటి? వాడిని స్టేషన్లోనే వదిలేశారా? లేదులే, తండ్రిని తీసుకొచ్చి బామర్దిని వదిలేడు. బయటే ఉండుంటాడు. ఇప్పుడు అడిగితే ముసలోడు కయ్యమంటాడు. సైలెంట్గానే ఉందాం. నన్ను క్షమించండి మావయ్య గారు. శ్రీధర్, ఏంటి నువ్వేం తప్పు చేశావని కాళ్ళు పట్టుకోవడానికి? మీరింతలా అర్థం చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. నేను తప్పు చేశానా లేదా అనే దానికంటే ముందు జోస్నా రెస్టారెంట్కున్న వాల్యూని పబ్లిక్లో పోగొట్టినట్టే కదా. సీఈఓగా ఉంది నేను కంపెనీ పరువు ఏం కాపాడగలిగాను? ఈరోజు జోస్నా రెస్టారెంట్ గురించి అందరూ నవ్వుకుంటూ మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మన రెస్టారెంట్ మీద రైడ్ చేశారని విన్నారు. అందుకు కారణం కూడా నేనే మావయ్య గారు. మీరిచ్చిన ఏ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోయాను. నాకింకా ఈ సీఈఓ పోస్టులో ఉండే అర్హత లేదు మావయ్య గారు. నేను వెంటనే రిజైన్ చేస్తాను. నీకుండే అర్హత లేదని ఎవరన్నారు? నువ్వు తప్పు చేశావా? లేదు కదా. నీకు శిక్ష పడిందా? లేదు కదా. వైరా మీడియా ముందుకు వచ్చేంత వరకు మనం ఎంత పతనం అయిపోవాలో అంత పతనం అయిపోయాం. కానీ వీడున్నాడు కదా. నమ్ముకున్న వాళ్ళు నిలబడలేక నేల మీద పడిపోతున్నప్పుడు నేనున్నాను అని పడిపోకుండా అండగా నిలబడతాడు. చేయిచ్చి నిలబడతాడు. వైరాన్ని మీడియా ముందుకు తెచ్చే వరకు నేను ఒక సందిగ్ధంలో పడిపోయాను. ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. అందరి మీద కోపడ్డాను. నా నమ్మకం సరైంది కాదేమో అనుకున్నాను. కానీ వీడు నా నమ్మకానికి మరోసారి ఊపిరి పోశాడు. నా నమ్మకం కరెక్ట్ అని నిరూపించాడు. మనవడిగా కార్తీక్ కరెక్ట్ మావయ్య. వాడిప్పుడు ఈ కుటుంబం కోసం ఒక ధ్వజస్తంభంలా నిలబడతాడు. కానీ సీఈఓ గల నేను మీకెంతో కొంత చెడ్డ పేరు తీసుకొచ్చాను. చూడు శ్రీవర్, కాళ్ళకి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే
మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఒప్పుల వల్ల నేర్చుకునే పాఠాల కంటే తప్పుల వల్ల ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం. ఈ సంఘటన వల్ల మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో అర్థమైంది. మరోసారి ఇలాంటి తప్పు జరిగినా జనం అర్థం చేసుకో. మీడియాలో వార్తలు చూసావో లేదు, మన గురించి పాజిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టారు. కాకపోతే ఒకటే బాధ, నీ అల్లుడు ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నేను అనుకోలేదు మావయ్య గారు. వాడు మోసపోయే రకమే కాని మోసం చేసే రకం కాదండి. ఏదో భయంతో తలాడించాడంతే. ముందు వాణ్ణి లోపలికి రమ్మనండి. ఎవరినే? ఇంకెవర్ని? నా మనవణ్ణి. బయట లేడు, లోపలే ఉన్నాడు. లోపల? లోపలెక్కడున్నాడ్రా? ఈ లోపల కాదులే, పోలీస్ స్టేషన్ సెల్ లోపల. వాంగ్మూలం తీసుకుని వదిలేలేదా? కాశీ సాక్షి కాదు, వాంగ్మూలం తీసుకుని వదిలేయడానికి. వాడు నేరస్తుడే. వాడే నేరం చేశాడు. ఏం చేశాడో మీడియా ముందు చెప్పాడు, వినలేదా? వాడి చేత ఎవరు అబద్ధం చెప్పించారు. మరి మా నాన్నకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పినప్పుడు వాడి చేత ఎవరు అబద్ధం చెప్పించారని ఎందుకు అనలేదు? అది అప్పటి నిజం కాబట్టి. ఇది ఇప్పటి నిజం అనుకోవచ్చుగా. మా కుటుంబాన్ని మోసం చేయవలసిన అవసరం వాడికే ఉంటుంది. డబ్బు మీద ఆశ పెరిగితే తన మన అని ఉండదు పారిజాతం. అది అవకాశాల వెంట పరిగెడుతుంది. అయిన వాళ్ళని కూడా మోసం చేయమంటుంది. వాడు అలాంటి వాడు కాదండి. ఎలాంటి వాడు తేల్చడానికి పోలీసులున్నారు, కోర్టులున్నాయి. అంటే నా మనవణ్ణి జైలు పాలు చేస్తారా? విపరీత బుద్ధి వినాశనానికే దారితీస్తుంది. ఆ మాట అనవలసింది నా మనవణ్ణి కాదు, మీ అల్లుణ్ణి. పిన్ని, అవును దశరథం. వాడి మా నాన్న వాడిని వదిలేసుంటే ఉద్యోగమే చేసుకునేవాడు, వ్యాపారమే చేసుకునేవాడు, ఏదో ఒకటి చేసుకునేవాడు. చక్కగా కంప్యూటర్ దగ్గర కూర్చుని ఏసీ గదిలో పని చేసుకునే నా మనవణ్ణి పర్సనల్ అసిస్టెంట్ని చేశాడు. వాడి చేత ఫైల్స్ని మోయించాడు, కార్ని నడిపించాడు. ఆఖరికి మా నిట్టి పని మనిషి దీపకి డ్రైవర్ని చేశాడు. వాడు ఉప్పు కారం తినేవాడు. మీరు చిత్తు కాగితాల్లో తొక్కి పడేస్తుంటే ఎంతసేపని భరిస్తాడు? చేతకాని వాళ్ళ చూస్తుంటే ఎన్ని మాట్లాడి పడతాడ్రా? అందుకని ఇంటి శత్రువులతో చేతులు కలిపి మనుషులను చంపంటావా? వాడా పనిచేయలేదు. వైరాగాడు బెదిరిస్తే వాడేమీ చేయలేకపోయాడు. ఎవరిని పిన్ని నువ్వు సమర్థించేది? ఫుడ్ డ్రగ్స్ కి సూపర్వైజర్ ఎవరు? కాశీ కాదా? కాశీకి తెలియకుండానే ఫుడ్ కల్తీ జరిగిందా? వైరాగాడు కాశీగడికి జీఎం పోస్ట్ ఇస్తానంటే ఈ ఇల్లు గుర్తు రాలేదా? కాశీ వాళ్ళ మావయ్య గారు ఈ ఇంటి అల్లుడు. కాశీ భార్య అన్నయ్య ఈ ఇంటి మేనల్లుడే. కాశీని సొంత అక్కలా చూసుకునే దీప కార్తీక్ భార్య. శ్రీధర్ మీద కోపం ఉందే అనుకుందాం. ఇవన్నీ మర్చిపోతాడా? మన అదృష్టం బాగుంది కాబట్టి కల్తీ ఫుడ్ తిని హాస్పిటల్లో చేరిన వాళ్ళకి అందరికీ బాగానే ఉంది. ఎవరికైనా ఏమైనా జరిగితే పోయిన ప్రాణానికి కారణం ఎవరన్నది పక్కన పెట్టు. పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదా. అదెందుకు నువ్వు ఆలోచించవు పిన్ని? తప్పు చేసిన వాడు మనవాడైనా సరే సమర్థించడం తప్పు. ఏం జోస్నా, నువ్వు మాట్లాడవే? ఏం మాట్లాడాలి గ్రాని? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా. కాశీగడు కావాలని తప్పు చేయలేదు, ఆ వైరాగాడు ఏదో ఆశ చూపించి మోసం చేశాడు అని చెప్పలేకపోయావా? ఆశ చూపించగానే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోవడానికి కాశీ ఏం చిన్నపిల్లాడు కాదత్తయ్యా. చంటి పిల్లాడైతే చంకనేసుకుని తిరిగేదాన్ని. ఈ శ్రీధర్ వెనకాల పనివాళ్ళ ఎందుకు తిప్పుతాను? అత్తయ్య గారు, వాడు మీకు మనవడైతే నాకు అల్లుడు, నా కూతురి మొగుడు. మీరే ఇంత బాధపడిపోతుంటే నాకెంత బాధ ఉండాలి? నీకేం బాధ ఉంటుందల్లుడు? నిన్ను విడిపించి తీసుకురావడానికి నీ కొడుకున్నాడు. ఎటొచ్చి అనాథలా మిగిలిపోయింది నా మనవడే కదా. వాడి నాన్నకి పట్టింపుండదు, ఒకవేళ పట్టించుకున్నా ఏమీ చేయలేడు. అప్పుడు నా కొడుకు అనాథే, ఇప్పుడు నా మనవడు కూడా అనాథే. మీరంతా ఒకటైపోయి బాగానే ఉన్నారు. ఎవరు బావున్నారండి? దీపా, తనకి అవకాశం వచ్చిందని ఎలా పడితే అలా మాట్లాడేయొచ్చా బావా? అల్లుడి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే ఆ బాధని తట్టుకోలేని మామయ్య గారు అల్లుడి చేతిలో మోసపోయానని ఏడ్చారే కాని మా అత్తగారితో కూడా కాశీ గురించి తప్పుగా చెప్పలేదు. ఎందుకు?
అల్లుడనే కదా. తన భర్త ప్రవర్తన సరిగ్గా లేదని ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య అని అర్ధరాత్రి నా ఆడపడుచు ఏడుస్తూ నా ఇంటికొచ్చింది. అప్పుడు కూడా నా భర్త కాశీ చెడ్డవాడు అనలేదు. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం పదా అని ఇంటి దగ్గర దింపేసొచ్చాడు. ఎందుకు? కాశీ తన చెల్లెలి భర్తనే కదా. మీరొకరే బాధపడుతున్నట్టు మిగతా వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారని అనుకోకండి. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. ఇక్కడ బాధ చెప్పుకోలేని మనుషులున్నారేమో కాని బాధపడని మనుషులు లేరు. 2 రోజుల నుంచి అందరిళ్ళని కన్నీళ్లు పలకరిస్తూనే ఉన్నారు. అతను కడుపు నిండా తిని 2 రోజులు అవుతుంది. కాసే మీకు మనవడే. నేను సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. అమ్మొక మాట అంటుంది, నాన్న ఒక దెబ్బ కొడతాడు, అన్నయ్య ఒక తిట్టు తిడతాడు. ఎందుకు? బాగుపడతారని కదా. అమ్మలాగే నాన్నలాగే అన్నలాగే మా మామయ్య గారు కూడా కాశీని కూడా మంచి దారిలో పెట్టి వృద్ధిలోకి తీసుకురావాలనుకున్నారు. అన్నింటికీ పొగరు పౌరుషం చూపిస్తే ఎలాగండి? వయసైపోయిన తండ్రి ముందు కొడుకు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అంటే అది తన చేతి గణితనం కాదు, మర్యాద. దాన్నే నైతికత అంటారు. చాలా బాగా చెప్పావు దీపా. ఇలాంటి సంస్కారం మర్చిపోయి మూర్ఖుళ్ళ తయారయ్యాడు కాశీ. చేసిన పనికి శిక్ష పడితే అన్ని పైత్యాలు వదిలిపోతాయి. అంటే నా మనవడు నన్ను వదిలేస్తారా? ఇక చాలు పారిజాతావు. నీ మనవడేదో గొప్ప పని చేసినట్టు బాధపడుతున్నా. వాడు ఎంత చండాలో చేయాలో అంత చండాలో చేశాడు. మరోసారి వాడిని అసలు ఇంటి గుమ్మ కూడా తొక్కను. శ్రీధర్, నువ్వు ఇంటికెళ్ళు. మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకున్నాం. కార్తీక్, దీపం తీసుకొని నువ్వు కూడా వెళ్ళు. అలాగే తాత. పదన్ మాస్టారు. మావయ్య గారు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వే జోస్నా రెస్టారెంట్కి CEO. వెళ్ళు. అది కాదు మావయ్య గారు. మాస్టారు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు కదా. వెళదాం పద. వెళ్ళు. దీపా పద. వెళ్ళొస్తాం తాత. సరే. వీళ్ళని చూస్తుంటే నా మనవణ్ణి జైలుకి పంపేలా ఉన్నారే. వాడి పరిస్థితులు ఉండడానికి కారణం ఈ జ్యోత్స్నే. నీకుంది నా చేతిలో చచ్చావు నువ్వు.